రెడీగా ఉండండి. ఈ వీడియోలో ఒక 3 కామెంట్స్ ఒక అమ్మాయి పెట్టింది. సో తన తప్పేం లేదు. బేస్డ్ ఆన్ నేను చేసిన వీడియోస్ గురించే తను పెట్టారు. సో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తూ నేను వాయిస్ రైజ్ చేస్తున్నాను అంతే. అండ్ దీన్ని మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, పర్వాలేదు. ఎప్పుడైనా సరే నేను నా ఒపీనియన్ బేస్డ్ పోతాను అండ్ నా హార్ట్ఫుల్గా చెప్పడానికి ట్రై చేస్తా అండ్ నాకు అనిపించింది చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నన్ను నమ్మి వీడియోస్ చూస్తుంటారు కాబట్టి ఏది ఫేక్గా ఉండకూడదు అని చెప్పేసి చెప్తాను. అండ్ ఇక్కడ ప్రమోషన్స్ అనేవి ఇక్కడ మెయిన్గా ప్రమోషన్స్ గురించే అనమాట. అది కూడా స్కిన్ కేర్ గురించి ఎక్కువగా. ఇక్కడ నేను ఎవరిని ఏం బ్లేమ్ చేయట్లేదు. నేను చెప్పిన దానికి బాధ్యతగా నేనే ఆన్సర్ ఇచ్చుకుంటున్నాను. సో వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తుంటే కనుక నన్ను తప్పుగా అనుకోవద్దు, ముందే చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు నా ముందు వీడియోలు కనుక చూస్తూ ఉంటే ఈ అమ్మాయి ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చుకుంటా పోతుంది అనే ఉద్దేశంతోనే దీన్ని కూడా వదిలేయండి. ఓకే, సో హియర్ ద కామెంట్స్ ఏంటి అంటే ఒక అమ్మాయి కామెంట్ ఏం పెట్టిందంటే 3 కామెంట్లు చూశాను. మిగతా ఎన్ని పెట్టిందో నేను చూడలేదు, కానీ నాకు 3 కనపడ్డాయి. అందులో ఒకటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడమనేది ఈ అమ్మాయే, వాడొద్దు అనేది ఈ అమ్మాయే, ఏది చేయాలి అన్నట్టుగా ఒకటి చెప్పారు. అండ్ ఇంకొకటి ఈ అమ్మాయికి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ప్రమోషన్స్ రావు కాబట్టి పక్కన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద బురద చల్లుతూ ఈ అమ్మాయి మంచిదని అనిపించుకోవడానికి ఇట్లా చెప్తుంది అని చెప్పి ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఈ అక్క లాభం లేకుండా ఏది చేయదు, ఇది మీరు కొంచెం గుర్తించాలి అని చెప్పేసి ఇంకొక కామెంట్ పెట్టింది. మూడిటికి కారణం ఏంటి అంటే స్కిన్ కేర్ వీడియో. ఓకే, అది. సో లాభం లేకుండా వీడియో ఏది చెయ్యదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ లాభం లేకుండా నేను వీడియో పెట్టనండి, నిజమే. ఏంటి అంటే ఇప్పుడు యూట్యూబ్లో నేను వీడియో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటింది? యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఒకరు ఊరికే ఎవరు స్టార్ట్ చేయరు. యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఊరికే ఎవరు స్టార్ట్ చేయరు కదా. సో ఎర్నింగ్స్ ఉంటాయి కాబట్టి స్టార్ట్ చేస్తున్నారు. అలా అంటే ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ వీడియోస్ చేసే వాళ్ళందరూ గ్రీడీనా? కాదు కదా. లాభం లేకుండా ఏం పని చేయడానికి ఇక్కడ ఎర్నింగ్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు కష్టం కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ప్రమోషన్స్. వన్స్ మనం క్లిక్ అయిన తర్వాత చిన్నగా ప్రమోషన్స్ వస్తుంటాయి. అవి స్కిన్ కేర్ కావచ్చు, హెయిర్ కేర్ కావచ్చు, లేదంటే ఫ్యాషన్ క్లాతింగ్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఏదైనా ప్రమోషనే కదా. సో కొలాబరేషన్స్ అయినా ప్రమోషన్స్ అయినా ఒక ఊరికే ఎవరు చేయరు. ఒకటి ప్రోడక్ట్ లాభం అన్నా చూసుకుంటారు. ఎందుకంటే ఒక వేరే బిజినెస్ పేజ్కి ఇప్పుడు నేనే ప్రమోషన్ చేస్తున్నా. నేను ఎన్నోసార్లు చెప్పాను కొలాబరేషన్స్ చేసిన ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్ గురించి చెప్పాను. ఎవ్రీథింగ్ మీకు ప్రతిదీ లాంగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటానే ఉంటాను. సో ఇది కొంచెం గమనించాలి మీరు. అండ్ ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నాకు ఇస్తున్నారబ్బా, నాకు ఇస్తుంటే నేను ఆ ప్రోడక్ట్ లాభం అన్న తీసుకుంటా, లేదు అంటే మనీ అన్న తీసుకుంటాను. రెండిట్లో ఏదో ఒకటి నాకు లాభం ఉండాలి. రిటర్న్గా వాళ్ళకేం వెళ్తుంది? ఆ ప్రోడక్ట్ని జనాలు చూసినప్పుడు ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు, వీళ్ళకి బిజినెస్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి నాలాంటి వాళ్ళు వీడియోస్ చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళ పేజ్కి మార్కెటింగ్ జరిగిద్ది. సో వీళ్ళకి లాభం ఉంది, మరి చేసే వాళ్ళకి కూడా లాభం ఉండాలి కాబట్టే కదా తీసుకుంటారు. ఊరికే ఎవరు చేయరు కదా. ఇప్పుడు అనే వాళ్ళందరూ చేస్తున్నారా? అది నేను ఎప్పుడో చెప్పాను ఒక వీడియోలో. అండ్ ఈవెన్ నేను ప్రమోషన్స్కి ఎంత చేస్తున్నాను మంత్లీ అనేది కూడా చెప్పాను మొన్న ఒక వీడియోలో. మీ దగ్గర నేను ఏం దాచిపెట్టానమ్మా చెప్పండి? ఇది. సో లాభం లేకుండా ఈ అమ్మాయి ఏం చేయదు అని అన్నదానికి ఆన్సర్ ఇది. ఇంకొకటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడమనేది ఈ అమ్మాయే, వాడొద్దు అనేది కూడా ఈ అమ్మాయే అని చెప్పేసి అనింది కదా. సో దానికి కూడా ఆన్సర్ చెప్తున్నా వినండి. వాడొద్దు అని ఒక వీడియో నేనేది వీడియో చేయలేదు. పక్కన వాళ్ళు చెప్పేదానికి దేనికి పోవద్దు అనే విషయానికి నేను చెప్పలేదు. నేనేం చెప్పాను? ప్రమోషన్స్ ఎలా చూస్ చేసుకుంటారు, ఎలా ఇస్తారు అనేది ఒక వీడియో క్లియర్గా ప్రమోషన్స్ ఇలా వస్తాయమ్మా, ప్రోడక్ట్స్ ఇలా వస్తాయి అని చెప్పాను. ఆ వీడియోని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ రెండోది ఏం చెప్పా, ఒక వీడియోలో నిన్న కాక మొన్న పెట్టాను, ఒక శారీ కట్టుకుంటా రెడీ అవుతా స్కిన్ కేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏమని, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎప్పుడైనా సరే కొనుక్కునేటప్పుడు ఎవరు ఏది చెప్పినా సరే ఆ ప్రోడక్ట్ని జస్ట్ మీరు వీడియో అంటే అదొక ప్రోడక్ట్ ఉంది, ఇది దీనికి యూజ్ అవుతుంది అనేది మాత్రం మెసేజ్ని వినండి, వదిలేయండి. ఇఫ్ మీకు కొనుక్కోవాలి అనిపిస్తే ఆ ప్రోడక్ట్ మీ స్కిన్ టైప్కి, అంటే ఇప్పుడు ఆయిల్ స్కిన్నా, డ్రై స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, లేదంటే మీకు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఏవైతే యూజెస్ ఉన్నాయో ఆ యూజెస్కి కావాల్సినవి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా
అనేవి చూసుకొని తీసుకోండి అని చెప్పడం తప్ప. చూసుకొని తీసుకోండి అమ్మా, రాంగ్గా తీసుకోవద్దు అనేది చెప్పడం తప్ప. ఎందుకు చెప్పాను ఆ విషయం అంటే, చాలామందికి వాళ్ళ స్కిన్ టైప్ ఏంటో కూడా తెలియదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి, నేనే ఉన్నానబ్బా పొద్దున్న సాలిసిలిక్ యాసిడ్ తీసుకోండి అని నేను చెప్పాను తీసుకోమని. ఎందుకు అంటే నేను అది 20 days నుంచి వాడుతున్నాను. నాకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోయినాయి అండ్ ఫేస్ కూడా చాలా స్మూత్గా వచ్చింది, ఫెయిర్ అవుతున్నట్టుగా అనిపించింది. సో అది నేను వాడుతున్నాను కాబట్టి నేను నా వీడియోలో నాకు నచ్చినట్టుగా చెప్పాను. అదే స్క్రిప్ట్ బేస్డ్ అయింటే అట్లా చెప్పడానికి కుదిరిద్దా? ఎండ్. స్క్రిప్ట్ బేస్డ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, పక్కన పెట్టండి. అండ్ ఇది వాడాలి అనేది అమ్మాయి, వాడొద్దు అనేది అమ్మాయి అన్నదానికి చెప్తున్నాను. ఇప్పుడు నేను వాడింది అయితే కాన్ఫిడెంట్గా ఇది వాడితే ఈ రిజల్ట్ ఉంటుంది అని చెప్పగలను. ఇఫ్ ఆ రిజల్ట్ బాగలేదు ఆ ప్రోడక్ట్ అంటే దాని గురించి కూడా కాన్ఫిడెంట్గా చెప్పగలను. బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. అండ్ వాడొద్దు అనేదానికి రీజన్ అది, వాడాలి అనేదానికి రీజన్ ఇది. అండ్ ఇంకా నేను వాడొద్దు అని ఏం చెప్పలేదే. ఏం చెప్పాను? స్కిన్ టైప్ని ముందు మీ స్కిన్ టైప్ ఏంటో చూసుకోండి, మీ ప్రాబ్లం ఏంటో చూసుకోండి. ఆ ప్రాబ్లంకి తగ్గ ప్రోడక్ట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. ఇఫ్ ఆ ప్రోడక్ట్ మీకు రీచ్ అయ్యింది, అంటే మీ దాకా ఆ వీడియో వచ్చింది అంటే ఓకే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి. మీ స్కిన్ టైప్కి తగ్గది కాకుండా తీసుకోవద్దు అని చెప్పడం తప్పు కాదు. ఓకే, అది నేను తీసుకోవద్దు అనే దానికి రీజన్ ఇది బేస్డ్. ఓకే, అది వదిలేసి కేవలం తీసుకోవద్దు అనే దాన్ని మాత్రమే పట్టుకొని సాగదీస్తే అది అన్రీజనబుల్ అనమాట. అండ్ ఇంకొకటి స్క్రిప్ట్ బేస్డ్ మీద మాట్లాడుకుందాం. అంటే పూర్తిగా మనకి ఈ అమ్మాయి ఇంకోటి కూడా మెన్షన్ చేసింది, ఏమని కామెంట్లో, పక్కన వాళ్ళ మీద బురద జల్లుతుంది, తను మంచిది అవ్వడానికి చూస్తుంది అని. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే, నాకు అసలు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏమంటే ప్రమోషన్సే రావు, అందుకే పక్కన వాళ్ళ మీద పొడిచాలి, తను మంచిది అవ్వడానికి చూస్తుంది అని చెప్తాను. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎందుకు రావు? ఎంతోమంది నాకు మెసేజెస్ చేస్తూనే ఉంటారు. ఫస్ట్ మార్కెటింగ్ ఏజెన్సీస్ నుంచి ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత నాకు అది ఇంట్రెస్ట్ ఉండి అది నేను వాడే ప్రోడక్ట్ అయితేనో లేకపోతే అది మంచి బ్రాండ్ అయితేనో నేను ఖచ్చితంగా తీసుకుంటాను. లేదు ఇమీడియట్ రిజల్ట్ 2 నిమిషాలు 3 నిమిషాల్లో కనపడే ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఒకసారి నేను ఒక వీడియో చేశాను దాని గురించి. చేసిన తర్వాత ఇట్లాగా బాగాలేదు అన్న విషయం నాకు తెలిసింది. ఓకే, నేను తప్పు చేశాను అని రియలైజ్ అయ్యాను కాబట్టి ఇట్లాంటివి మనం చేయకూడదు. ఎప్పుడైనా సరే ఇట్లాంటివి మనకు వచ్చినా సరే దాన్ని రిజెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను మైండ్లో పెట్టుకున్నాను, దాన్నే ఫాలో అవుతున్నాను. అండ్ అదే ఓపెన్గా చెప్తున్నాను కూడా ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది. దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేది నేనే. ఓకే, ఎందుకంటే బ్రాండ్స్ నుంచి నాకు మెసేజెస్ వస్తాయి, ఏమని, మీరు ఇలా వ్యతిరేకంగా వీడియో పెట్టారు, దాన్ని డిలీట్ చేయండి ఇమీడియట్గా అని చెప్పి వస్తాయి. డిలీట్ చేస్తాను. అది ఏదన్నా నేను ఫేస్ చేసుకుంటాను. కానీ మీ దాకా రానివ్వట్లేదు కదా. ఒక ప్రోడక్ట్ నా ద్వారా ఒక రాంగ్ ప్రోడక్ట్ని మీరు కొనేలాగా నేను చేయట్లేదు కదా. నా వరకు నేను అదే చూసుకుంటాను. అండ్ కాన్సిక్వెన్సెస్ కూడా నేనే ఫేస్ చేస్తున్నా. అవన్నీ మీకు తెలియదు కదా. రాంగ్గా చెప్పినందుకు ఏం ప్రాబ్లం ఉండదు అని మీరు అనుకుంటున్నారా? బ్రాండ్ నుంచి ఖచ్చితంగా మాకు వస్తుంది, మెసేజ్ వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. నెల కాకపోయినా 2 నెలలు కాకపోయినా 3 నెలలకైనా సరే వచ్చిద్ది. ఆ రోజు వీడియో డిలీట్ చేయమని ఖచ్చితంగా చెప్తారు, డిలీట్ చేసేస్తాం. ఇప్పటి వరకు నేను ఇంతకుముందు చెప్పిన 2 ప్రోడక్ట్స్ కూడా డిలీట్ చేశాను. ఈలోపు చూసే వాళ్ళకైనా చూసినట్టు ఉండిద్ది అండ్ వాళ్ళు కొనుక్కోరు అని చెప్పేసి. అండ్ ప్రోడక్ట్స్ అసలు నాకు రావు అని అనేది, అసలు ఎందుకు రావు? విష్ లింక్లో నాకు ప్రోడక్ట్స్ ఇస్తారు అండ్ మామూలుగా మార్కెటింగ్ ఏజెన్సీస్ నుంచి వస్తాయి అండ్ ఇట్లాగా చాలా ఉంటాయి. బట్ అందులో నేను పర్టికులర్గా చూస్ చేసుకుంటా. ఓకే, ఈ ప్రోడక్ట్ ఒకవేళ నేను తీసుకొని చెప్తే దానివల్ల ఏమైనా అంటే అది ఫస్ట్ నేనే వాడాలి కదా. వాడినప్పుడు అది ఇమీడియట్గా మనకి ఏదైనా రిఫ్లెక్షన్ చూపిస్తుందా లేదా అనేది తెలిసిపోయింది. సో చూపిస్తుంది అనుకోండి, దాన్ని భరించాల్సినవి ఏవో నేనే భరిస్తాను, దాన్ని అంతటితో పక్కన పెట్టేస్తాను. ఇఫ్ బాగుంది అని అనిపిస్తే దాన్ని తీసుకొస్తాను. అది నేను ఇప్పుడు ఒక విషయం చెప్పినంత మాత్రాన్ని ఈ పిల్ల డబ్బులు ఇస్తే ఏదైనా తినేసిద్ది, ఏదైనా కక్కేసిద్ది అని అలాగా నేను ఉండను.
డబ్బులు వస్తే వస్తాయి, పోతే పోతాయి. నేను మాత్రం నా ఫాలోవర్స్కి, నాకున్న సబ్స్క్రైబర్స్కి నేను రెస్పాన్సిబుల్గా చెప్పాలి అని. అండ్ ఓన్లీ స్కిన్ కేర్ ప్రోడక్ట్సే కాదు, అంటే నేను ఇప్పుడు నల్లగా ఉన్నంత మాత్రాన, నాకు పళ్ళు ఎత్తున్నంత మాత్రాన, నేను చూడడానికి బాగాలేనంత మాత్రాన నాకు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అసలు రావు అని ఎవరు చెప్పారు మీకు? నాకంటే ఇంకా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి వచ్చాయి. ఎప్పుడు కూడా స్కిన్ బేస్ చేసుకొని వాళ్ళు ప్రోడక్ట్స్ ఇవ్వరు. మనం ఫేర్గా ఉన్నంత మాత్రాన ఫేర్కి తగినట్టు ఇవ్వరు. మనం ఈ స్కిన్ టోన్తో ఉన్నంత మాత్రం దానికి తగ్గ ప్రోడక్ట్స్ ఇవ్వరు. పర్టికులర్ బ్రాండ్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఏదైనా సరే మార్కెటింగ్ చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి అవి తెస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్ చేసుకుంటారు, వాళ్ళకి ఇస్తారు, ఆ కాన్సెప్ట్ గురించి చెప్పిస్తారు. అది యాడ్ లెక్క చూడాలి అని నేను చెప్పింది. ఏదైతే చేసినంత మాత్రాన వాళ్ళని బ్లేమ్ చేయకుండా యాడ్ని యాడ్ లెక్కే చూడండి, వదిలేయండి అని చెప్పేసి. ఎందుకు అంటే మీ స్కిన్ టైప్ గురించి మీకు తెలియకుండా మీరు ముడిక్కొని కొనేస్తారు అనే ఉద్దేశంతో నా ఫాలోవర్స్కి నేను అవేర్నెస్గా చెప్పుకున్నాను. అందులో తప్పేముంది? నాకేం తప్పు అనిపించలేదు. అండ్ నేను ఇక్కడ ఎవరిని పేరు పెట్టి ఎవరిని బ్లేమ్ కూడా చేయలేదు. నాకు అవసరమే లేదు. నాకేం పని? అందరు నాలాగా ఆడపిల్లలే, అందరు ఆడపిల్లలే. ఎవరినో వచ్చి ఎలెత్తు చూపించడానికి నేనేమన్నా పత్తిగించినా? నాకేం పని? నా వరకు నేను చూసుకుంటా, నా సబ్స్క్రైబర్స్కి నేను రీజనబుల్గా ఉంటాను. అండ్ క్లాత్స్ ఏవైతే చేస్తున్నానో షాపింగ్ యాప్స్ నుంచి రివ్యూస్ చేసే ప్రతి ఒక్కటి నేను కొన్నదే. నేను కొంటాను, చూపిస్తాను, రివ్యూ ఇస్తాను, రిటర్న్ పెట్టుకుంటానో వేసుకుంటానో అది నా ఇష్టం. అండ్ నేను రిటర్న్ పెట్టే విషయం కూడా ఓపెన్గా చెప్పాను. అంతెందుకు, విష్లింక్లో మనం షాపింగ్ యాప్స్ నుంచి రివ్యూస్ ఇచ్చి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని నేను చేస్తున్నాను కాబట్టి అది నలుగురికి ఉపయోగపడిద్దేమో అన్న ఉద్దేశంతో నేను ఒక పెద్ద వీడియో చేసి ఇట్లా చేసుకోవాలమ్మా అని కూడా చెప్పాను. ఎందుకు చెప్పా? ఎవరికో ఒకరికి యూజ్ అయ్యిద్ది, ధైర్యం ఉన్న వాళ్ళు చేసుకుంటారనే కదా. అది తప్ప అంటే ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసిన సీక్రెట్స్ ఏవైనా ఒకటి ఉపయోగపడేది ఉంటే దాన్ని మన దగ్గరే ఆపుకోవాలి, మనమే బాగుపడాలా, ఇంకెవరు బాగుపడద్దా? నాకు అలాగేం లేదు. నేను చిన్నదాని నుంచి ఇక్కడికి వచ్చాను అంతే. నేను ఏదో ఇంతమంది ఫాలోవర్స్ వచ్చినంత, ఇంతమంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన, కొద్ది గొప్ప వ్యూస్ అవుతున్నంత మాత్రాన్ని నేనేం కొమ్ములు పెంచుకొని నాకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రమోషన్స్ డబ్బుల కోసం చేయట్లా. ఫస్ట్ థింగ్ మనీ ఎర్న్ చేయాలి, కానీ దాన్ని రీజనబుల్గా ఎర్న్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఉంటాను. అదే నేను మీకు చెప్తున్నాను కూడా. ఈవెన్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేనేం చెప్తున్నాను, నా స్కిన్ టైప్ ఇది, దీనికే యూజ్ అవుతుంది, సో మీ స్కిన్ టైప్ నాది కాకపోతే మీరు వాడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. నాదైతే వాడుకోండి అని చెప్తా. వాడుకోండి అని ఎందుకు చెప్తున్నా? ఆ ప్రోడక్ట్ ఏమైనా నేను కనిపెట్టానా, నేను చేశానా, నాకేమన్నా డబ్బులు వస్తున్నాయా? లేదు. బాగుందని చెప్పాను, నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. మీరే కదా స్కిన్ కేర్ గురించి చెప్పండి అని అంటున్నారు. ఇంకా నేను చేయడానికి నాకు ధైర్యం రావట్లేదు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కామెంట్స్ చేస్తారని ఆలోచిస్తున్నా, చేద్దామా వద్దా అని చెప్పి. ఇంకా నేనేం చెప్పాలి? వాడొద్దనేది ఈ అమ్మాయే, వాడాలి అని చెప్పేది ఈ అమ్మాయే అంటే ఇంక నేనేం చెప్పాలి? దానికి రీజన్ లేకుండా చెప్పానా? స్కిన్ టైప్ని బట్టి వాడుకోవడం అనేది తప్ప? ఆ ప్రమోషన్స్ ఇట్లా వస్తాయి అమ్మా అని వివరంగా చెప్పడం తప్ప? వీడియో బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ ఉంటుందమ్మా, అది ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు కాదు, బ్రాండ్ వాళ్ళు అలా చేయమని చెప్తారు, సో అది వాడుకోవడానికి కూడా టైం ఇవ్వరు అని చెప్పడం తప్ప? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒక్కరే కదా అక్క, దానికి ఎందుకు ఎంత ఫీల్ అవుతున్నా? ఆ ఒక్కరే ఇంకో నలుగురిని జడగొట్టేది. మంచిగా ఉంటే ఎక్కడ అవ్వదు. ఇప్పుడు నాకు చెప్పగలిగే ధైర్యం ఉంది, తర్వాత కాన్సిక్వెన్సెస్ని కూడా ఫేస్ చేసే ధైర్యం ఉంది. ఏదైనా చేస్తే నేనే చేస్తా. ఫేస్ చేయాలనుకున్నా నేనే ఫేస్ చేసుకుంటా, చెప్పాలనుకున్నా నేనే చెప్పుకుంటా. అది నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి రీజనబుల్గా నేను చెప్పుకుంటాను. నేను ఏదో ఫేక్గా చెప్పుకోవట్లేదు కదా. విష్లింక్ నుంచి బోల్డ్ అని ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అందులో కూడా నేను చెప్పాను. అందులో మీకు నచ్చింది చేయమంటే చేస్తా, లేదు ఈ ప్రోడక్ట్ గురించే చేయండి అంటే అది మనకి రీజనబుల్లా కాదా, వాడితే మంచిదా కాదా,
దేనికి యూజ్ అవుతుంది అనేది ఎందుకు ఈ మధ్య 4 సన్ స్క్రీన్స్ గురించి చెప్పాను. యాక్చువల్గా అది నాకు చేయడం ఇష్టం లేదు, బట్ అనుకోకుండా ఆఫ్ చేసుకున్నాను. వాళ్ళు నాకు పంపించారు. సో పంపించినంత మాత్రాన నేను వాటిని వెనక్కి పంపడానికి నాకు కుదరలేదు. అయినప్పటికీ చేశాను, సన్ స్క్రీన్సే కదా. ఇప్పుడు ఏమైంది, ఆ సన్ స్క్రీన్ గురించి అది దేనికి యూజ్ అయ్యిద్ది, ఎవరికి యూజ్ అయ్యిద్ది, ఏ స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ అయ్యిద్ది అనేది వీడియోస్ చేద్దాం, దానివల్ల రాంగ్ ఏం లేదు కదా అని అనుకుని చేశాను. అండ్ ఈవెన్ ఆ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను, ఆయిల్ స్కిన్ వాళ్ళైతే జెల్ బేస్డ్ వాడుకోవాలి, దీని వాళ్ళైతే డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమ్ బేస్డ్ వాడుకోవాలి అనేది వివరంగా చెప్పాను. విస్లింక్ వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఇట్లనే చేయాలి అని స్క్రిప్ట్ ఇవ్వరు, కాకపోతే 2 పాయింట్స్ దీని గురించి ఇవి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మీరు అని ఇస్తారు. అది కూడా ప్రోడక్ట్ బేస్డే ఇస్తారనమాట. అంతే తప్ప మనకు నచ్చినట్టుగా చేయకుండా వాళ్ళు ఫ్రీడమ్ లేకుండా ఏం చేయరు. సో మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇఫ్ రాంగ్గా చెప్పాము అంటే వాళ్ళని మనం మెన్షన్ చేయకూడదు, అంతే. ఇఫ్ ఒకవేళ రాంగ్గా చేసాము అంటే ఆ కాన్సిక్వెన్సెస్ ఏమో నేనే కదా భరించేది, నువ్వేం భరించట్లేదు కదా. ఇప్పుడు ఆ వీడియోని డిలీట్ చేయమని ఆ బ్రాండ్ వాళ్ళు అప్రోచ్ అయ్యేది నన్నే కానీ ఇంకొకరు నువ్వు కాదు కదా. అది నేను వాడొద్దు అని చెప్పాను అంటే దానికేం కక్ష ఎక్కువ అయ్యో ఏదో ఇది అయ్యో కాదు, అది బాగలేదమ్మా, దానివల్ల డబ్బులు లాసు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ రిటర్న్ పోవు, రిటర్న్ అనేది పోదు. స్కిన్ కేర్ ప్రోడక్ట్ వన్స్ మన చేతికి వచ్చిన తర్వాత రిటర్న్ పోదు. అది మనకి బాగలేదు అని తెలిసినప్పుడు బాగలేదని చెప్పడంలో తప్పేంది. ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు మాట్లాడుకుంటే, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం, ఈ ప్రోడక్ట్ అయితే బాగుందబ్బా, ఇదైతే బాగుందబ్బా అని చెప్పి మాట్లాడుకుంటాం. ఎట్లయితే మాట్లాడుకుంటాం, నేను మీతో అలాగే చెప్తున్నా. దాన్ని అర్థం చేసుకుంటే చేసుకోండి, లేదంటే వదిలేయండి. నేనైతే ఫ్యూచర్లో కూడా ఇంతే. నేను ఒక దాని గురించి చెప్పదలుచుకుంటే దాని గురించి మెసేజ్ ఇస్తాను. కాకపోతే ఈసారి నుంచి నేను ప్రోడక్ట్ చూపించదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆ వీడియో నేను తిరిగి వాళ్ళు డిలీట్ చేపిస్తున్నారు. 2 సార్లు చూశాను, 3 సార్లు చూశాను, 3 ప్రోడక్ట్లు ఎక్కినాయి జరిగినాయి. ఈ మంతే అది బుడద చల్లడం కాదమ్మా, నా ఫాలోవర్స్కి నేను చెప్పుకున్నాను, నాకు తెలిసి నువ్వు నాకు యాంటీ అట్టుంది అంటే ఇప్పుడు అది నీకు ఉపయోగపడేది చెప్పినా కూడా నీకు నచ్చలేదంటే ఇంకా నాకు అర్థం కాదు నువ్వు ఏ విధంగా తీసుకున్నావు అనేది. ఇప్పటికీ నాకు నీ మీద కోపం లేదు, బికాస్ నేనే 4 రకాలుగా చెప్పినందుకు కాబట్టి నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి అడిగినావో లేకపోతే కొప్పడి అడిగినావో నాకు తెలియదు. బట్ నేను నీకు ఆన్సర్ నీకే స్ట్రైట్గా ఇచ్చింది. ఇది తప్పనుకుంటే తప్పనుకోండి, ఒప్పు అనుకుంటే ఒప్పు అనుకోండి, నో ప్రాబ్లం. నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, నాకున్న వాళ్ళందరికీ, నన్ను చూసే వాళ్ళందరికీ నేను రీజనబుల్గా ఉండాలి అనుకుంటున్నాను, అదే చేస్తున్నా, అంతే. దాన్ని ఎవరో తప్పు పడితే నేనేం చేయలేను. అండ్ ఇవి ఒక్కటే కాదు, ఎవ్రీథింగ్ ఇన్స్టాగ్రామ్లో షాపింగ్ అయినా, మీషోలో రాంగ్ వచ్చినా, దేనిలో ఏదైనా సరే నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేసినాను అంటే దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడుతున్నా. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ని వీళ్ళు అందరికీ తెలియాలి అని చెప్పి. అది చూసిన వాళ్ళకి అర్థం చేసుకుంటారు, చూడని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక వీడియో పెడితే అందరు చూడాలని లేదు కదా, చూసిన వాళ్ళకి తెలిసిద్ది, చూడని వాళ్ళకి తెలియదు. ఒరే 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 ఏం చెప్పినా ఇట్ట అంటే ఎట్ట. నేను వాడింది అయితే ఖచ్చితంగా తీసుకోమనే చెప్తా. వాడుతుంటే ఏ ప్రోడక్ట్స్ వాడకుండా ఎట్టుంటారు. నాకు మచ్చలు ఉన్నాయి, పోర్స్ ఉన్నాయి ఇక్కడ, తర్వాత వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నాయి, ఇదేంటి అన్వాంటెడ్ హెయిర్ ఉంది, ఇది ఎట్లా తీసుకోవాలని చెప్పలే. లేదని చెప్పి నేనేమన్నా మందగత్తనే అని ఏమన్నా చెప్పినాను. అరే ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చిన దాంట్లో తప్పేముందో నాకు అర్థం కాలేదు బాబోయ్, జ్వరం వస్తుంది నాకు. ఏమోలే, నేనైతే చెప్పింది మీకేం అర్థమైందో కానీ మీ ఇష్టం, మీరు ఏమైతే అనుకుంటారో అది అనుకోండి, ఇంకా నేను ఏం చేయలేను. బై.